ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా తాళూరు మండలం నాగంబట్లవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ అవధూత స్వామి వారి వార్షికోత్సవం ఈ రోజు ఆషాఢ మాసం అమావాస్య నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు వేముల ఆంజనేయులు, ఆలయ పూజారి కొప్పం వెంకటేశ్వర్లు మరియు నిర్వాహకులు కొప్పం కృష్ణారావు సంయుక్తంగా కలిసి ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్టీఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జుప్పల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 8 గంటలకు శ్రీకృష్ణ అవధూత స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు 9 గంటల నుండి 11 గంటల వరకు పొంగళ్లు, మధ్యాహ్నం 11 గంటల నుండి అన్న వితరణ మరియు సాయంత్రం 4 గంటలకు శ్రీకృష్ణ అవధూత స్వామి చిత్రపటం గ్రామోత్సవం జరుగుతుందని, అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. శ్రీకృష్ణ అవధూత స్వామి 350 సంవత్సరాల క్రితం గ్రామ అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ జీవ సమాధి అయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈయనకు సొంత పొలం 1900 ఎకరాలు గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. 350 సంవత్సరాల క్రితం నుండి మారేడు చెట్టు, 2 చెట్లు గుడి పక్కన, 1 గుడి వెనక ఇప్పటికీ బతికి ఉన్నాయి, కాయలు కాస్తూ ఉన్నాయి. ఈ దేవాలయం వద్దకు ఎవరైనా వచ్చి తాత తాత అని పిలిస్తే వెంటనే పలుకుతారని, అలాగే ఈ దేవాలయం వద్దకు వచ్చి పూజలు చేసిన భక్తులకు వారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు తెలియపరుస్తున్నారు. లింగి వదలం బాబాయ్. మారేడు చెట్టు అది మళ్ళీ ఎగురు పెట్టింది. చెట్టు పెడిపోయినాక ఏరు పొద్దు మీద ఎగురు పెట్టి మళ్ళీ అది ఏదో ఇప్పుడు ఏడుంటే ఒక షాట్ చేయడు సార్. అటు లైట్ లేసా. ప్రకాశం జిల్లా తాళూరు మండలం నాగంబట్లపాలెం అనే గ్రామంలో కృష్ణ అవధూత స్వాముల వారు 350 సంవత్సరాల నుంచి జీవ సమాధి చెందినాడు. దాని గురించి మా గ్రామంలో నైవేద్యాలు ఊరు మొత్తం కూడా నైవేద్యాలు పెట్టి అభిషేకం చేసి 8ంటికి అభిషేకాలు చేయించుకొని నైవేద్యాలు పెట్టి సాయంత్రం నాటకం, బ్రహ్మంగారి నాటకం, జీవచరిత్ర గురించి నాటకం మన జరుగుతుంది. కాబట్టి మా గ్రామంలో అందరూ కూడా కృష్ణావధూత స్వాముల వారు అంటే చాలా మంది భక్తి. అందరూ కూడా జీవ సమాధి అయిన రోజు కూడా ఆదివారం సందర్భంగా మన కృష్ణావధూతల స్వాముల వారికి అందరూ 8ంటికి నైవేద్యం, 8ంటికి పూజా కార్యక్రమం చేసి నైవేద్యం పెట్టి సాయంత్రం అన్న ప్రసాదాలు స్వీకరించి రేపు సాయంత్రం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాటకం జయప్రదంగా చేయాలని మనం ప్రార్థిస్తున్నాము.